అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో స్కిప్ చేయక చూడండి. అలాగే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా సరే మీ ప్రాజెక్ట్ ఎక్కడైనా సరే మీ మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ క్వాలిటీ వర్క్ మంచి స్పీడ్‌తో మేము చేయగలుగుతామండి. మీ బడ్జెట్‌లోనే మేము చక్కగా చేయగలుగుతాం. మీరు ఏ బడ్జెట్ అయితే మీరు మాకు తెలియపరుస్తారో వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మాతో మాట్లాడాలంటే వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి. మీ కాంటాక్ట్ అవుతాం. మీ బడ్జెట్ ఎంత అయిందనేది మీ వివరాలు మాకిస్తే మేము దాన్ని రెక్టిఫై చేసి మేము చేయగలుగుతామండి. ఏ క్వాలిటీ కావాలన్నా మీ అనుకున్న క్వాలిటీ ప్రకారం మేము చక్కగా చేసిస్తాం, స్పీడ్‌గా చేస్తాం. మమ్మల్ని సంప్రదించండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్. ఈరోజు మనం ఈ 2 బిల్డింగ్లు చూస్తున్నామండి. ఓనర్తో సొంతం కట్టించుకుంటే ఎంత ఖర్చు అయ్యిద్ది, బిల్డర్కి ఇస్తే ఎంత ఖర్చు అయ్యిద్ది, దానివల్ల డిఫరెంట్ అమౌంట్ ఏందనేది ఈరోజు మీకు మన వీడియోలో తెలుసుకుందాం. 2 బిల్డింగ్లు పక్కనే ఉండి వీళ్ళిద్దరూ ఫ్రెండ్సేనండి. ఒక అతను మాకు ఇచ్చిన అతను సౌదీలో ఉంటాడు, మనకు అప్పచెప్పి వెళ్ళాడు. 25 lakhs ఏ క్వాలిటీ ఏంది అనేది మొత్తం రాసుకొని దీన్ని పూర్తి చేయడం జరిగింది. రెండోది ఆయన సొంతంగా కట్టించుకుంటున్నాడు. దీనికి క్వాలిటీ సేమ్ క్వాలిటీ అనండి. కాకపోతే ఆయనకి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయింది 2 లక్షలు. మనకి 2 లక్షలు ఆయనకి మిగిలియండి. మాకు ఇయటం వల్ల 2 లక్షలు మిగిలింది. ఈ 2 లక్షల వల్ల ఎక్కడ ఎక్స్ట్రా అయింది అనేది దాని క్వాలిటీ మీరు గమనించండి. దాన్ని బట్టి ఓనర్కి ఇస్తే ఓనర్ సొంతంగా చేయించుకుంటే ఎందుకు 2 లక్షలు ఎక్స్ట్రా అయింది అనేది మీకు సందేహం రావచ్చు. మేము చేయించుకుంటే మా లెక్కలు వేరే అండి. మాకు వచ్చే డిస్కౌంట్లు అవి ఉంటాయి. అందువల్ల మాకు అమౌంట్ తగ్గిద్ది. మాకు ఇచ్చే డిస్కౌంట్లు వాళ్ళకి ఇచ్చే మాకు రావు. కాబట్టి అమౌంట్ డిఫరెంట్ అనేది 2 lakhs తేడా వచ్చింది. కాబట్టి బిల్డర్కి ఇస్తే 2 lakhs ఈయనకి సేవ్ అయింది. 2 lakhs ఆయనకి ఎక్స్ట్రా అమౌంట్ అయింది. కాబట్టి ఈ మెటీరియల్ కాస్ట్లో తేడా వచ్చింది. కాబట్టి కంపల్సరీగా ఇద్దరి మధ్యలో 2 lakhs ప్రతి ఒక్కరికి బిల్డర్కి ఓనర్ మధ్యలో ఖచ్చితంగా వచ్చిందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ వర్క్ ఎలా ఉంది, ఆ వర్క్ ఎలా ఉంది, సొంతంగా చేసుకుంది అనేది మీకు దీంట్లో గమనించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకే అర్థమయ్యేది. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ ఇప్పుడు చూస్తున్నారు కదండి. బిల్డింగు ఇది ఇద్దరు దోస్తులండి, అంటే ఫ్రెండ్స్. ఈ 2 బిల్డింగ్ పక్కనే ఉండేయండి. సేమ్ సైజు, సేమ్ ఫ్లాట్లు అండి. మెజర్మెంట్ కూడా సేమ్ స్లాబ్ ఏరియా వచ్చింది. ఇది మనం కన్స్ట్రక్షన్ చేసామండి. ఇది బిల్డర్ నాకు ఇచ్చాడు. ఇది ఒక రేటు మాట్లాడుకొని ఫిక్స్ చేసామండి. ఇది 25 లక్షలు అండి. దీంట్లో కబోర్డ్స్ పూర్తి కంప్లీట్ గా ఉంది. ఇది సొంతంగా ఓనర్ చేయించుకున్నాడండి ఈ బిల్డింగు. అది ఎంత ఖర్చు అయ్యిద్దని ఇద్దరు దోస్తులేనండి వీళ్ళు. ఈయన ఇక్కడ ఏరియాలో కర్నూలులో ఉంటాడు. ఆయన సొంతంగా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన సొంతంగా చేయించుకోవడానికి టైం దొరికింది. ఆయన చేయించుకున్నాడు. దానికి ఎంత బడ్జెట్ అయింది, నేను కట్టిన దానికి బడ్జెట్ ఎంత అయింది, మెటీరియల్ ఏం వాడారు, ఏ క్వాలిటీ వాడారు అనేది ఈ 2 బిల్డింగ్లో మీరు వీడియోలో చూడండి, చూసి తెలుసుకోండి. వెల్కమ్ కమాన్. చూడండి ఈ మెట్లు ఎలా ఉంది, ఈ ర్యాంపులు ఎలా ఉంది. ముందు పార్కింగ్, గార్డెన్ మొక్కలండి. ఇది గార్డెన్ మొక్కలకు ర్యాంపు. దీని మీద ఇంకా మనకి వీలైతే దీని మీద రఫ్ గా టైల్స్ చేసుకోవచ్చు, అంటే గ్రానైట్ పీస్ వేసుకోవచ్చు. మొత్తం లోపల సఫారీ బండలు. ఒకసారి పార్కింగ్ ఎలా ఉందో చూడండి. అలాగే దీనికి మెట్లు ఇంకా రైలింగ్ ఇంకా వర్క్ నడుస్తుందండి. ఇది మీరు నిదానంగా గమనించండి వీడియోలో. మెట్లు ఎలా, దీనికి సెంటర్లో రైలింగ్ వచ్చింది, మనకి ఇంకా ఫిట్టింగ్ చేయలేదు, ఫైనల్ గా ఫిట్టింగ్ చేస్తాం మేము. దీని కింద బాత్రూమ్ వచ్చిందండి. మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ కూడా టైల్స్ మంచి క్వాలిటీ వేశారు. వాళ్ళకు నచ్చిన విధంగానే మనం క్వాలిటీ ఇచ్చామండి. చూడండి ఒకసారి. ఇది బాత్రూమ్, మెట్ల కింద ఇంకా వర్క్ నడుస్తుంది. ఇది ఎలివేషన్ టైల్స్ అండి. ఎలివేషన్ టైల్స్ పైన యూపీసీ పిఓపి అండి. యూపీసీ అంటే మనకి ప్లాస్టింగ్ తో తయారు చేస్తారు యూపీసీ. దీనికి లైట్లు ఇట్లా లైటింగ్ మనకి నైట్ కూడా బాగా వచ్చింది. ఎదురు కమాన్ కూడా ఉందండి దానికి. మీరు ఒకసారి లోపల ఎలా ఉందనేది మీరు వీడియో పూర్తిగా గమనించండి. ఇది మనకి 25 lakhs దాకా ఖర్చు అయిందండి. ఇంకా కబోర్డ్ చేస్తున్నారు. ఇది టేక్ గుమ్మం అండి. ఇది నీట్గా తీరాము. దీనికి సేఫ్టీ గిల్లు కూడా ఇచ్చామండి. ఇది కింద గ్రానైట్ వేసాం. ఈ పక్క చూపించరాము గ్రానైట్ ఏమేసారు అది. దీనికి డిజైన్ బార్డర్స్, గ్రానైట్,
హాల్ అండి, ఇది హాల్ పిఓపి. కబోర్డ్ చేస్తున్నారు, అందువల్ల కొంచెం ఇంత నీట్గా లేదు, కనపట్లేదండి. ఇదిగోండి లైట్లు, ఒకసారి పిఓపి లైట్లు ఎలా ఉండి చూడండి. దీన్ని బాగా చూపించురాము. ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి వీడియోలో. కన్స్ట్రక్షన్ గురించి కామెంట్స్ పెట్టండి. ఇది బెడ్రూము. ఇది బెడ్రూమ్ అంటే ఇంకా అది ఫినిషింగ్ లాస్ట్ స్టేజ్లో ఉంది, పని ఉంది. మళ్ళీ కలర్ అయిన తర్వాత ఒక వీడియో తీస్తాం. ఇది బాత్రూము. ఇది బాత్రూమ్, ఇది వాష్ ఏరియా అనేది, వాష్ బేసిన్ మనకు వాష్ ఏరియా వచ్చింది. ఏదైనా వంగడుకోవడానికి బాగుంది. ఒకసారి చూడండి ఇది ఎట్లా ఉందో. ఒకసారి చూడండి ఎట్లా ఉంది ఇది బాత్రూము. బాత్రూమ్ చూడండి ఎట్లా ఉందో. పైన స్లాబ్ వేసామండి, పైన లోరపు సామాన్ అనేది పెట్టుకోవడానికి. పిఓపి ఒకసారి చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను మీకు. ఇది హాల్. ఇది హాల్ మనకి 15 వచ్చిందండి. ఇది కిచెన్ రూము. ఇది పూజ గదండి. సెల్ఫ్లు, సింక్ చూడండి ఎలా ఉందో. ఇది సెకండ్ బెడ్రూము. మొత్తం కింద గ్రానైటేనండి. బెడ్రూమ్ పిఓపి. సెకండ్ బెడ్రూమ్కి లో రూపు అండ్ బాత్రూమ్. దీంట్లో వెస్టర్న్ టాయిలెట్ వచ్చిందండి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్లో ఉంది. ఫైనల్ అయిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాం. ఇది సంప్ అండి. ఇది ఈ సంపు. ఈ సందులో చూడండి ఎట్లా వేసారు సఫారీ బండి. ఇది వాష్ ఏరియా. ఇది ఇద్దరి మధ్యలో జాయింట్ కాంపౌండ్ అండి. అది అవతల కూడా వీడియో మీకు చూపిస్తా, అది ఎలా ఉందనేది మీకు అర్థమైంది.
మెట్లు దీనికి స్టీల్ రైలింగ్ వచ్చింది, లాస్ట్ ఫైనల్లో ఫిట్టింగ్ చేశారు. పైన ఇంకా ఫ్లోరింగ్ చేయాలండి. ఇది ఇట్లా ఉండిద్ది. పక్కన వాళ్ళ ఫ్రెండ్ది కూడా వీడియో పెడతాం చూడండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ది అండి ఇది. దీనికి ర్యాంప్ వేయలేదు, దీంట్లో వర్క్ నడుస్తుంది. ఇది వాళ్ళు ఓన్గా చేయించుకుంటున్నారు కాబట్టి దీని బడ్జెట్ ఎంత అనేది మీకు వివరిస్తాను. దీంట్లో కూడా టైల్స్ చేశారు, సారీ గ్రానైట్ వేసారు దీంట్లో కూడా. ఇది వైట్ మత్స్సు గ్రానైట్ అండి. ఇది ఒక బెడ్రూమ్. ఫ్రెండ్ బిల్లర్కి ఇచ్చింది అయిపోయిందండి, కంప్లీట్గా మాది అయిపోయింది. ఇంకా ఓన్గా చేయించుకున్నాడు కాబట్టి ఇంకా వర్క్ ఉంది, కొంచెం లేట్ అయింది. వర్క్ కూడా డిలే అయిపోయింది. ఓనర్కి బిల్లర్కి మధ్యలో ఎంతైనా డిఫరెంట్ ఉంటుందండి. అదేంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కాదండి. ఆ నేసిన మెటీరియల్ ఈ నేసిన మెటీరియల్ సేమ్ మెటీరియల్, కాకపోతే స్టెప్స్ కూడా కొంచెం మనకి స్టోన్ వేశారు. అది 30 రూపాయలండి, ఇది 50 రూపాయల టైల్స్. నీకు వైరింగ్ లాగి లైటింగ్ వేయాలి. ఆల్ సేమ్ సైజు, సేమ్ కిచెన్. క్లీనింగ్ ఆపడం వల్ల మీకు అది కనపడపోవచ్చు, మళ్ళీ దీనికి సపరేట్గా వీడియో తీస్తాం. ఇంకా కబోర్డ్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉంది. కిచెన్లో సేమ్ ఉందండి, చూడండి ఒకసారి. పూజ గది ఇది, చిన్న మార్పులు తప్ప ఇవేమి లేదండి, సేమ్ ఉంది. సేమ్ బాత్రూమ్, అదే బెడ్రూమ్ బాత్రూమ్, చిన్న మార్పులు, కానీ అమౌంట్ చాలా డిఫరెంట్ ఉంది. ఈ మెట్లు దానికి దీనికి సఫారీ బండ వేసారండి. ఇది పైన లపాతి స్టోన్ వేశారు, దీనికి దానికి పొరపాటు డిఫరెంట్ ఉంది, పెద్ద తేడా ఉండదు. ఇక్కడ సంపించారు, ఇక్కడ సబార్ ఇచ్చారు. వర్క్ దానికి దీనికి ఎంత తేడా ఉందో మీరు చూడండి, ఇంకా అర్థమైంది.
ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సేమ్. క్వాలిటీ కూడా దానికి అది అంత నీట్గా ఇది కనిపించట్లేదండి. మరి సరిగా వర్క్ సరిగా ఇది ఇద్దరి మధ్యలో కాంపౌండ్ వాల్.